కొద్దిసేపు కూర్చో అయ్యప్ప భవే భవే నాది భవే భవస్వమాన్ భగవద్భవాయ నమః వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః బలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రవదనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః అఘోరేభ్యో రఘోరేభ్యో అఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ దేవతాయే తస్యాం ప్రతివసంతే తాభ్యశ్చ నమో నమః ప్రీచేయాశ్చ దేవతాయే తస్యాం ప్రతివసంతే తాభ్యశ్చ నమో నమః ఊర్ధ్వాయే దిశేయాశ్చ దేవతాయే తస్యాం ప్రతివసంతే ఆశ్చ దేవతాయే తస్యాం ప్రతివసంతే తాభ్యశ్చ నమో నమః అవాంతరాయే దిశేయాశ్చ దేవతాయే తస్యాం ప్రతివసంతే తాభ్యశ్చ నమో నమః ఓం దేవీం వాచమైనంత దేవాస్యాం విష్ణురూపా పశవో వదంతి సానో మందే శమో జంతుహానానేనర్వాగస్మాన్ వదుష్టదైదో అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु అద్య శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలతో పశవో వందే సానో మందే శమో జంతుహానానేనర్వాగస్మాన్ వదుష్టదైదో అయం ముహూర్తస్సు ముహూర్తోऽस्तु ఏతస్సు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్సు తదేవ లగ్నం సువిధం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంద్రియమగం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనోద్ధరా యత్ర శ్రీవిజయో భూతే భవానీ ధర్మదే మమ శుభదే సకల కళ్యాణవాదనం యత్ర జాయతే పురుషస్తమయం నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరి లాభస్తేషాం జగస్తేషాం కులస్తేషాం పరాభవః ఏషామిందేవరస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అభీప్సితార్థసిద్ధ్యర్థం పూజితో యः సురాసురైः సర్వవిఘ్నహరస్తస్మై శ్రీమహాగణాధిపతయే నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యాం నమః మహేశ్వరాభ్యాం నమః వామేహేంద్రగర్భాభ్యాం నమః శశీపమండలాభ్యాం నమః వశిష్ఠాభ్యాం నమః సీతారామాభ్యాం నమః మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవో భవ రామదేవతాభ్యో నమః స్థానదేవతాభ్యో నమః ఇష్టదేవతాభ్యో నమః కులదేవతాభ్యో నమః అధిష్టానదేవతాభ్యో నమః ప్రక్షాళ్య ఆజమ్య ప్రాణానాయమ్య ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణదంతాయ విఘ్నవినాశనే శివదాయ శ్రీవరదమూర్తయే నమో నమః మహాగణాధిపతయే నమః యజ్ఞం సమర్పయామి ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్య సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంజ శుద్ధం యజ్ఞోపవీతం ఫలమస్తు తేజః శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి ఓం గంధద్వారాందురాధర్సాం దివ్యపుష్టాంగధీశినే ఈశ్వరేవం సర్వభూతానాం దామిహోపయే శ్రియం శ్రీ మహాగణాధిపతయే నమః గంధలేపనం సమర్పయామి ఓం
बाहिर्यो भोगैः पर्येहि बाहुं जाया हेतिं परिबाधमानः तज्ञो विश्वान् वैनानि विद्वान् पुमां पुमागुं सम्परिवाद विश्वतः यागं गौर्यासिनी वाणीया रागाया सरस्वती मक्वउदे वरुणानि स्वस्ते सुमङ्गलेरियं वधो निमागुं समेतवस्यता वाक्यमस्वन्दत्तावदास्तां विपरेतना श्रीमहागणाधिपतये नमः कुङ्कुमविलेपनं समर्पयामि हरिद्राय चूर्णानि समर्पयामि पुष्पैः पूजयामि ॐ सुमगाय नमः ॐ एकदन्ताय नमः ॐ कपिलाय नमः ॐ गजकर्णकाय नमः ॐ लम्बोदराय नमः ॐ विकटाय नमः ॐ विघ्नराय ॐ साध्यमेकाय संयुक्तं बन्धिनायोऽन्तं प्रियं गृहाय मङ्गलं दीपं त्रैलोक्यदीपं समर्पयामि नैवेद्यम् प्रेतनो जाया गणेशाय सुमङ्गलम् आनन्दकर्पूरमङ्गल नीराजन दीपं दर्शयामि नीराजनान्तरहुत्तारमण्यं समर्पयामि लक्ष्ममेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिपा श्रीमन्महागणाधिपतये नमः प्रदक्षिणत्रय नमस्कारां समर्पयामि ॐ मुदाकरात्मोदकं सखा विमुक्तिसाधकं गणाबलावतं सकं विलासिलोकरक्षकम् अनायकैकनायकं विनाशिते भलैत्यकं नता शुभाशुनाशकं नमामि तं विनायकम् नदेतरादिगीकरं नमोदितार्कभास्वरं नमस्तुरारिणेशं नताधिकामधुर्धरम् सुरेश्वरं निरेश्वरं गणेश्वरं गणेश्वरं महेश्वरं तमाश्रये सदा परं निरन्तरम् समस्तलोकशङ्करं निरन्तरैर्यकुञ्जरं दरेधरोदरं वरं वरे भवत्रमक्षरम् कृपाकरं क्षमाकरं मुदाकरं यशस्वरं नमस्कारं नमस्कृतं नमस्करोमि भास्वरम् अकिञ्चनाद्रिमार्जनं चिरन्तनोक्तिभाजनं पुरारिपूर्वनन्दनं सुरारिगर्वगर्वणम् प्रपञ्चराष्ट्रदेशे महागणाधिपतिदेवता सुप्रियदा सुप्रसन्ना वरदा भवन्तु महागणपति प्रसादं सहस्रपरमादेवी शतमूला शताङ्कुरा सर्वं हरतु मे भावं दूर्वादुःस्वप्ननाशिनी शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति उत्तरे शुभकर्मण्यविघ्नमस्तु उत्तरोत्तर हर हराभिवृद्धिरस्तु
శివుడే దేవుడు కాదంటారు శివస్మరణే చెయ్యుతారు శివయ్య
కావడే కావడే పల్లెమలై కోవెలసే పాల కావడే బాలసుబ్రహ్మణ్యం చెల్లే కావడే పల్లెమలై కోవెలసే పాల కావడే బాలసుబ్రహ్మణ్యం చెల్లే కావడే పల్లెమలై కోవెలసే పాల కావడే బాలసుబ్రహ్మణ్యం చెల్లే కావడే
రక్షకుడే శాసనము వేరా నా స్వామి శబరి కుండదారి తూపమా శబరి శాసనము వేరా నా స్వామి శబరి కుండదారి తూపమా నీ కరుణలో నీ కరుణలో నీ కరుణలో నీ కరుణలో నీ శబరి నీ కరుణలో నీ
స్వామి అయ్యప్ప కూర్చోండి. ఒక్క 15 నిమిషాల్లో మన కార్యక్రమం చేద్దాం. అయ్యప్ప బిల్డింగ్ పెట్టడం జరిగింది, కన్స్ట్రక్షన్ కంపెనీ. దాని అభివృద్ధికి అయ్యప్ప కృప ఉండాలని చెప్పి, అయ్యప్పలందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆయన ఈరోజు ఈ శివానుభవ మండపం సిద్దిపేటలో పలిపూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మీ అందరూ కూడా చల్లని మనసుతో వచ్చి ఈ యొక్క పలిపూజలో స్వామి యొక్క కృపకు పాత్రలమే కాకుండా మా యొక్క స్వామి ఇచ్చినటువంటి ఆతిథ్యాన్ని కూడా స్వీకరించి ఆనందింపజేసి మీరు ఆనందపడి ఆ స్వామి యొక్క ఏదైతే సంకల్పం ఉందో ఆ సంకల్పం ఆ అయ్యప్ప దయతోని ఇంతింటే వటుడింటే అన్నట్టుగా ఎదగాలని చెప్పి మీరందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. అట్లే సిద్దిపేట ప్రాంతంలో ఉండే వాళ్ళందరికీ నేను పరిచయం లేదు. నా పేరు దేశపతి కృష్ణ చైతన్య.
నేను చేర్యాల గ్రామ పురోహితుడిని ప్లస్ అయ్యప్ప దేవాలయంలో ప్రధాన అర్చకుడిని. నేను 9 సంవత్సరాల నుంచి మాల వేస్తున్నా. ఇక్కడికి రాలేదు కానీ చేర్యాలలో చాలా పడి పూజలు, మహాపరి పూజలు కూడా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఇక్కడికి మాత్రం కొంతమంది మా చేర్యాల స్వాములకు కానీ కొంత మా మ్యూజిక్ స్వాములకు కానీ అందరికీ పరిచయమే. మీ అందరికీ కూడా పరిచయం కావాలి. ముఖ్యంగా చెప్పాలంటే స్వామి చిన్న విషయం, 2 విషయాలు చెప్పి నేను ముగిస్తా, టైం అవుతుంది కాబట్టి. అయ్యా, మన ధర్మం మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ప్రతి పడి పూజలో ప్రతి గురుస్వామి చెప్తుంది ధర్మం మీద దాడులు జరుగుతున్నాయి, మీరు అందరూ పాటించాలి, గురుస్వాములు చెప్పాలి. అసలు గురువుకు అర్థమేంటో తెలుసా స్వామి? ఇంతమంది గురుస్వాములు ఉన్నారు ఇక్కడ. గురువు అంటే అర్థం గు అంటే చీకటి, రు అంటే ఆ చీకటిని తేల్చే తేజస్సు. అంటే గురువు అనేటోడు చీకటిని పారదోలేవాడు గురువు. అందుకే కన్యస్వాములకు ఎవరు చెప్పినా గురుస్వామిని ఫాలో గా అంటారు. ఎందుకంటే ఈ చీకటి ఆయన ఓడగొడుతుంది. కన్యస్వామి ఎవరైతే ఉంటారో ఆయన చీకటిని ఓడగొట్టేటోడు గురుస్వామి మీద అంత పెద్ద బాధ్యత ఉంది. ఈ కాలంలో గురుస్వాములు ఏమనుకోకుండా వేరే రకంగా అనుకోకుండా నేను ఎక్కడైనా చెప్తున్నా, కొద్దిగా క్రమశిక్షణను కఠినం చేస్తలేదు, రోజు విడిచిపెడుతుంది. ఇంటలేరు అంటే స్వామి కన్యస్వాములకు చెప్పాలి, మీరు తినేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే మన కాలంలో ఆ కాలంలో వేసినప్పుడు ఎట్లుండే, తాను కూర్చోమంటే కూర్చుంటేవాళ్ళు, లేమంటే లేచేటోళ్ళు కన్యస్వాములు. అంటే అట్లా బానిసత్వం కాదు, అది పద్ధతి. ఇప్పుడు నేర్చుకుంటేనే కదా, చిన్నప్పుడు నేర్చుకుంటేనే కదా నీకు రేపు పొద్దున్న తెలిసేది. కాబట్టి ఆ గురుస్వాములు ఆ విధంగా చేయాలి. ఎందుకు చేయాలి అంటే కన్యస్వామి మంచి తయారైతేనే రేపు మన యొక్క అయ్యప్ప పరిపూజ కానీ అయ్యప్ప విధానాన్ని కానీ కాపాడుతుంది. ఫస్ట్ సారి కన్యస్వామి, రెండోసారికి వస్తే కత్తి, మూడోసారి గంట ప్రమోషన్ వస్తూనే ఉంటుంది. ఫస్ట్ సారి నేర్చుకున్నాడు, మూడోసారి గురుస్వామి నాకు ఏం నేర్చుకుంటాడు, నువ్వేం స్వామి నాకు చెప్పేది అనే దగ్గరికి వస్తుంది. కాబట్టి గురుస్వాములు తప్పకుండా, కన్యస్వాములు మీరు మరీ గుర్తుపెట్టుకోండి. గురుస్వాములు కన్యస్వాములు చెప్పండి, 4 గంటలకు లేవాలంటే 4 గంటలకు లేవాలి, పెట్టుకోండి, ఏం కాదు. రాత్రి 12 గంటలకు పరిపూజ అయింది అయినా లేవాలి. ఎందుకు? మనం ఉన్న సన్యాస దీక్షల, సంసార దీక్ష లేవు, సుఖాలు లేవు మనకు. అయ్యప్ప సేవనే ఉంటుంది, సుఖాలు లేవు. సన్యాస దీక్షల్లో మనం సంసార దీక్షలు లేవు. సంసార దీక్షలు ఉంటే మీరు అన్నట్టు 12 గంటలకు అయిందిగా, పొద్దున్న 9 గంటలకు లేస్తారు, 9 గంటలకు లేస్తారు, అది ఓకే కావచ్చు. ఇప్పుడున్నది మొత్తం సన్యాస దీక్ష. 41 రోజులు అయ్యప్ప తప్ప మీకు ఎవరు కనబడదు, అయ్యప్పనే కనబడాలి. ఎందుకు? అయ్యప్ప మనకి ఏమిచ్చిండో తెలుసా? నీ పేరును కూడా మర్చిపోయేటట్టు చేసి స్వామి అయ్యప్ప ఆయన పేరు ఇచ్చింది నీకు. ఆయన పేరు పెట్టుకొని నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే ఆయన పేరు ఇచ్చిండు స్వామి. అయ్యప్ప మాల మెడలేసుకున్నందుకు ఆయన పేరు ఇచ్చిండు మీకు. ఆ పేరు ఇచ్చినందుకు మీరు ఏం చేయాలి? ఆయనకు భయపడి దాసోహం అని పూర్తి చేయాలి. ఒక్కొక్క మెట్టుకు గురించి తెలుసుకోవాలి, ఒక్కొక్క విధానం గురించి తెలుసుకోవాలి. పాదయోగ భాగ్యం, హస్తయోగ వాక్యం ఏం చేస్తున్నాం, ఎందుకు 3 సార్లు నీళ్ళు అడుగుతున్నాం, గురుస్వామి పూడేమనగా ఎందుకు వేస్తున్నాం, ఆ వ్యక్తి తెలియదు. మన సాములు తప్పు అనుకోకుండా తెలుసుకోండి. ఎందుకంటే రేపు పొద్దున మీ కొడుకు వేసిందనుకోండి, మీరే గురుస్వామి అయిననుకోండి, మీకు తెలియకపోతే మీ కొడుకు ఏమనుకుంటాడు, తక్కువ వదిలిపెట్టాడు, మీ కొడుకు ఏమనుకుంటాడు, నాయనకేం తెలియదు నాకేం తెలుస్తుంది అనుకుంటాడు. అవునా కదా? మళ్ళీ ఆ పొజిషన్కి వద్దామా? మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి. ఎవడో వచ్చిండు ఏదో చేసిండని కాదు, ఫస్ట్ మన దగ్గర ఉన్న లోపాలను సరిదిద్దుకోవాలి. ఆ లోపాలను సరిదిద్దుకుంటే మనం ధర్మం గురించి మాట్లాడగలుగుతాం. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, పంబా నదిలో ఎవరు దయచేసి మాలలు తీయకండి. తిరిగి మీ ఇంటికి వచ్చినాకనే మాలలు తీయండి, మీ సన్నిధానాన్ని చేరుకున్నాకనే మాలలు తీయండి. పంబా నది మాల అయిపోయినా 23 కట్టినామో వచ్చినామో అయిపోయినా కాదు, మీ ఇంటికి వచ్చేదాకా దీక్ష ఉంటుంది. మీ సన్నిధానం చేరుకునేదాకా మీ వ్రత దీక్ష అట్లే ఉంటుంది. 23 కట్టినాం కదా అయిపోయింది కాదు, అయిపోలేదు, ఇక్కడికి వచ్చేదాకా ఉంటుంది. అట్లే ఇంకొకటి, బాబారి స్వామి దగ్గరకు దయచేసి పోకండి, బరాబర్ చెప్తున్నా. ఎందుకంటే మన అయ్యప్ప స్వామి అసలు పేరు చాలా మందికి తెలియదు. ఆ అయ్యప్ప స్వామి అసలు పేరు ఆర్యన్
ఆర్యన్ యొక్క చరిత్ర స్కంద పురాణంలో ఉంది. స్కంద పురాణం అంటే ఇప్పుడు రాసింది, కలియుగంలో రాసింది కాదు. ఈ ముస్లిం మతాలు, హిందూ మతాలు, ఇంకో మతాలు పుట్టినప్పుడు రాసింది కాదు. త్రేతాయుగంలో అంటే 16 లక్షల సంవత్సరాల ముందు రాసిన స్కంద పురాణంలో అయ్యప్ప స్వామి గురించి ఉంది. కేరళలో ఆ వింధ్యా పర్వతం, కాంతమలై పర్వతం మీద అయ్యప్ప స్వామి ఉంటాడు. ఆయన ధర్మస్వరూపుడు, ధర్మశాస్త్ర అని ఉన్నది. అంటే ఆయనకు బాబారి స్వామికి ఏంటి సంబంధం? ఎక్కడి సంబంధం? ఎవరు గంటగట్టిన సంబంధం? చెప్పుండి. మనం ఎందుకు పోవాలి దర్గాలకు? ఓన్లీ ఎరిమని ఓన్లీ ధర్మశాస్త్రం దండం పెట్టుకుని బయటికి రండి. ఈ శరణాలలో ఉన్న బాబారు స్వామి శరణమయ్యప్ప తీసేయండి, ఇవాళ నుంచి పనిచేయండి. ఆ స్వామికి ఎట్లంటారు స్వామి? ఒక శవం వస్తేనే మీరు ఎదురుగా పోతాయి. మనం అట్లాంటి దర్గా కూడా ఎట్లా మొక్కుతావు? ఎందుకు మొక్కుతావు? అది తెలుసుకోండి. ఎందుకు ధర్మం వచ్చింది? ఎక్కడో సత్యయుగంలో పుట్టిన అయ్యప్ప స్వామి కదా కలియుగంలో పుట్టిన బాబా స్వామితో వస్తారు. గమ్మత్ లేదు. గట్లుంటుంది మన పరిస్థితి. తెలుసుకోకపోతే ఇట్లా ఉంటుంది. కాబట్టి ఈ చిన్న చిన్నవి ఉన్నాయి, మన దగ్గర ఉన్నాయి. మనం చేస్తున్న లోపాలే వాళ్ళు పెడుతున్నాయి కాదు. మనకు అంట కట్టుకుంటే మనం అందించుకుంటున్నాం. ఏ పోనీ అంటుకుందాం అంత కట్టుకోకండి, వదిలిపెట్టుండి అక్కడనే చెప్తాడు. ఈయనని పక్క చదువు. నచ్చింది దైవం గురించి తెలుసుకున్నది, దేవునికి తెలుసుకున్నది మాత్రమే చేయండి. అప్పుడే మన ధర్మం బతుకుతుంది, మనం మంచుకుంటాం, అందరం మంచుకుంటాం. ఈ విషయాలన్నీ గుర్తు పెట్టుకొని సాములు ఇప్పటి నుంచే మీరు ఒక 10 మందికి చెప్పండి. సాము ప్రతి సంవత్సరం ఒక 4 కన్య సాములు ఒక్కొక్కరు మోపు చేయండి. మన ధర్మం బాగుపడుతుంది. నేను చెప్తున్నా. ఎందుకు? అయ్యప్ప మాలు ఒక్కటే. ఇప్పటి వరకు హిందూ సాంప్రదాయంలో చాలా మందికి విధానం, పూజా విధానం తెలిసే మాలేలు ఉంటాయి. అయ్యప్ప మాలు, ఈ అయ్యప్ప మాలు వేస్తేనే పూజ అంటే ఏంది, పని అంటే ఏంది, పద్ధతి అంటే ఏంది, హారతి అంటే ఏంది అనేది ఇది ఒక్కటే మాకు తెలుస్తుంది. సత్యనారాయణ స్వామి వ్రతాలు ఏంది, ఇంకేమైనా పూజలు చేయండి గురి అవి తెలుపలేవు. ఎందుకంటే అయ్యగారు చదువుతారు, మీరు చేస్తారు. మీకు మీరుగా 41 రోజులు దీక్షగా పద్ధతిగా ఇంట్లోండి చేసుకునే పూజ అయ్యప్ప పూజ. కాబట్టి సంవత్సరానికి ఒక్కొక్క స్వామి 4 కన్య స్వామిని పోయింది. 4 స్వాములు కన్య స్వాములతో అయిపోయింది. చెప్పుండి, తీసుకురండి. అయ్యప్ప మహత్యం గురించి చెప్పండి. ఎందుకంటే ఒక్కసారి అయ్యప్ప పట్టుకున్నాడంటే వాని జీవితం బాగుపడేదాకా ఆయన ఇచ్చిపెట్టాడు, మిమ్మల్ని వదిలిపెట్టాడు. మీ జీవితాన్ని బాగుపడేటట్టు చేస్తాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి సార్. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోకుండా ప్రతి ఒక్క సాములు 4 సాములను ఎక్కువ వేసుకోవాలి. మీ టార్గెట్ అది. మీతో కలిపి 5 అవుతుంది. 4 తీసుకురావాలి, మీరు 5 సాములు ఉండాలి మీతో. ఆ విషయాన్ని ఒక్కసారి సంఘీభావం చెప్తే చప్పట్లు కొట్టండి. స్వామి ఎందుకంటే 5 ఎందుకు చెప్పినాయి బాగా? 1, 2, 3, 4, 5 వేలు చిన్నది 2 నిమిషాలు స్వామి ఏమనుకోకండి. ఏంటంటే ఒక కాలంలోకి 5కి పంచాయతీ వచ్చింది. 5,000కి పంచాయతీ మంచి గట్టిగా వచ్చింది. ఎవరు గొప్ప అని అడుగుతుంటే ఇక వీళ్ళకి తెలుస్తలేదు. వీడు నేనంటే నేను గొప్ప అని కొట్టుకుంటాడు. ఇట్లా కాదని చెప్పి బ్రహ్మదేవుని దగ్గర పోయాడు. నువ్వే తయారు చేసినావు కదా, ఇక చెప్పు మా 5 ఇట్లా ఎవడు గొప్ప అని చెప్పాలి. ఇది ఎక్కడి సంశయం? నేను తయారు చేస్తే వదిలిపెడితే అయిపోయాయి. వీళ్ళు వచ్చి ఇప్పుడు నేను ఎవరికి గొప్ప అంటే ఎవరికి చెప్పాలి? నేను గొప్ప కదా ఆయన అనుకుంటున్నారు. అట్లా కాదు. కానీ అసలు మీరుగా ఎందుకు గొప్ప అనుకుంటున్నారు అనేది అడిగితే బొట్టన వేలు వస్తుంది పెద్దది వచ్చి ఏమనుకుంటాము? 4,000 ఒక్క దిక్కుంటే నేను ఒక్క దిక్కు, బలం అంతా నాదే ఉంది, నేనే బలవంతుని, నేనే గొప్ప అంటే సరే ఓకే, నువ్వు బలవంతుని గొప్ప. చూపుడు వేలు వస్తుంది. ఎవరికైనా అధికారం ఉన్నది అంటే నాదే, నేను ఇట్లా చూపెడతా వాడు అధికారం ఉన్నట్టు ఇట్లా చూపెట్టడానికి నాకుంది, నేను అధికారం ఉంది, నేను గొప్ప అంటే సరే నీది ఓకే. మధ్య వేలు వస్తుంది. ఇది వచ్చి ఇగో ఇటు 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి. మధ్యలో గొప్ప ఎప్పుడైనా. వీళ్ళిద్దరు నా సేవకులే, ఇటు 2 నాకు సేవకులే, నేను గొప్ప అంటుంది. ఇక ఉంగరం వేలు వస్తుంది. నువ్వేందుకు గొప్ప? ఇక మొత్తం ఉన్న నగలు బంగారం అంతా పెట్టే నా చేయగానే నాకన్నా గొప్ప ఎవడు, ధనవంతుడు ఎవడు, నేను గొప్ప. అయిపోయింది, 4 అయిపోయింది. చికెన్ వేలు అడుగుతుంది, నువ్వెందుకు వచ్చింది? ఏం లేదు స్వామి నీకు దండం పెట్టడానికి వచ్చినా అంటు. అడు వీళ్ళంతా గొప్ప ఎందుకని చెప్పింది. నువ్వేమో దండం పెట్టడానికి ఎందుకు వచ్చినావు చెప్తా. ఎందుకు? నాకు మంచి జన్మ ఇచ్చినావు. ఏం జన్మ? ఇగో
దండం పెడితే ఎవడు కనబడతాడు ఫస్ట్ మీకు? ఎవరు కనబడుతున్నాడు? ఈ నలుగురు ఎంత వీరవీగినా నా ఇంటనే ఉంటారు నేను దండం పెడితే. కాబట్టి ఇంత మంచి జన్మించినావు కాబట్టి నేనే గొప్ప అనే ఫీలింగ్ నాకు లేదు, కానీ ఇది కాబట్టి నేనే గొప్ప అవుతున్నాను అని చెప్పి దండం పెట్టి. అంటే దీనివల్ల ఏం తెలిసింది? డబ్బు, పైసా, మదము, అధికారం ఏదున్నా గొప్ప కాదు. అవి ఆయన పాదాల దగ్గర దండం పెట్టుకుంటే గొప్ప. ఆయన దగ్గర దండం పెట్టుకుంటే నువ్వు గొప్ప అయినావు ఆటోమేటిక్గా. నువ్వు గొప్ప అయినావు అంటే నీ ఇల్లు బాగుపడుతుంది, నీ ఊరు బాగుపడుతుంది, నీ సంసారం బాగుపడుతుంది. 5,000 కథ గుర్తుపెట్టుకోండి, 5 సాములను తీసుకోండి. స్వామి పరిపాలన అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప నాగవెట్టు శరణపురయ్యప్ప ఐదవెట్టు శరణపురయ్యప్ప ఆరవెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప ఏడవెట్టు శరణపురయ్యప్ప ఎనిమిదవెట్టు శరణపురయ్యప్ప తొమ్మిదవెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప పదవెట్టు శరణపురయ్యప్ప పదకొండవెట్టు శరణపురయ్యప్ప పన్నెండవెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప పదమూడవెట్టు శరణపురయ్యప్ప స్వామి శరణం అయ్యం శరణం అయ్యప్ప శరణం శరణపురయ్యప్ప గురువరాయ మంగళం దత్తాత్రేయ మంగళం రాజరామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శబరీష మంగళం శాస్త్రాయ మంగళం 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 నిత్యజయ మంగళం 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 నిత్యశుభ మంగళం నినుగొలిగే భక్తులకు నిత్యజయ మంగళం నినుగొలిగే భక్తులే శరణమయ్య. ఓం శ్రీ స్వామి కర్పూర పరిమళ ప్రియనే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి కాచాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి వేదాత్మనాయ విద్మహే హిరణ్యగర్భాయ ధీమహి వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి
पुरुषाय विद्महे इति वेदोक्तसुवर्णदिव्यमङ्गलपुष्पाञ्जलिं समर्पयामि पदे पदेय परिभोजनेभ्यः सज्जोऽश्वमेधानि फलं ददाति तां सर्वपापक्षये हेतुभूतां प्रदक्षिणे स्वां वरदा करोमि रक्तोत्पला रक्तकरा प्रभाभ्यां गजोत्पलेका कुशले कुशाभ्याम् अशेषबृन्दार्कवन्दिनाभ्यां नमो भवानि पदपङ्कजाभ्याम् अनन्यन्यदा शरण भावेन रक्ष रक्ष शबरीश्वर आत्म प्रदक्षिणत्रये नमस्कारां समर्पयामि लोकवीरं महापूज्यं सर्वरक्षाकरं विभुं पार्वती हृदयानन्दं शास्तारं नमाम्यहं स्वामी प्रबोधं विश्ववन्यं विष्णु शम्भो प्रियं सुतं शिव प्रसादनं शास्तारं नमाम्यहं भक्तमाताङ्गमं कारुण्यामृतभूतं सर्वविघ्नहरं देवं शास्तारं नमाम्यहं अस्मत्कुलेश्वरं देवं अस्मत्शत्रुविनाशनं अस्मदीशप्रदानं शास्तारं नमाम्यहं पाण्ड्येशवंशतिलकं केरले केलिग्रहं आतत्राणवरं देवं शास्तारं नमाम्यहं पंचरत्नागमनितज्जो नित्यं स्तोत्रं परेतरः तस्य प्रसन्नो भगवान् शास्त्रावसतिमानसे अल्लोदयसङ्काशं नीलकुण्डलधारणं नीलाम्बरधरं देवं वन्देऽहं शङ्करात्मजम् शापभानं नामास्तं रौद्रवेचञ्च दक्षिणे विलसत्कुण्डलधरं देवं वन्देऽहं विष्णुनन्दनम् यागारूढभक्तनेत्रं स्वर्णमालाविभूषणं वीरभद्रधरं देवं वन्देऽहं ब्रह्मानन्दम् ज्ञानभूमेदं पूर्णचन्द्रनिवारण किरातरूपशास्त्र वन्देऽहं पाञ्चरत्नम् पूर्ववेदालसंक्षेप्यं काञ्चनाथनिवासनं मणिकण्ठमिदिख्यातं वन्देऽहं शक्तिनन्दनम् ॐ श्री भूतनाथ सदानन्द सर्वभूतदयापर रक्ष रक्ष महाबाहो शास्त्रेभ्यं नमो नमः ॐ श्री भूतनाथ सदानन्द सर्वभूतदयापर रक्ष रक्ष महाबाहो शास्त्रेभ्यं नमो नमः ॐ श्री भूतनाथ सदानन्द सर्वभूतदयापर रक्ष रक्ष महाबाहो शास्त्रेभ्यं नमो नमः शबरी पर्वते पूज्यं శాంతమానసియక నేను మేము చేయు సకల తప్పులను ఒప్పులను మన్నించి కాపాడలను సత్యమగు అష్టాదశ శోభానంపై చిన్ముద్ర దారిగా అమరియుండి సమస్త భూమండలాన్ని ఏక ఛత్రాధిపత్యంగా ఏలుచినటువంటి ఓ హరిహర సుతుడా ఆనంద చిత్తుడా అయ్యన్ అయ్యప్ప స్వామి దివ్య పాదాల విన్నములే మాకు శరణం 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 శరణమయ్యప్ప స్వామి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శబరీశ్వర ఏతపూజితమయాదే బాబరిపూర్ణతస్మై అనయా యథాశక్తి అష్టాదశోభానాధిష్టాన దేవత పూజనేన కర్మాన్ సర్వాత్మాసురం శ్రీ శబరీశ్వర జనార్దనార్పణమస్తు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం గోమాతా కీ గోమాతా की समस्त साधु संतन भगवान की जगदम्ब विश्वपालिनी माता की जगदम्ब विश्वपालिनी माता की आंजनेय स्वामी भगवान की स्वामी माता पिता गुरु दैवमे भारत माता की
ఏంటి స్వామి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం పార్వతీ మాతా చ పార్వతీ దేవి బాబు